Hi friends, welcome to my YouTube channel Counseling for Happy Life. ఈ రోజు నేను ఒక మంచి టాపిక్ తో వచ్చాను. ప్రజెంట్ జనరేషన్ ఎస్పెషల్లీ పేరెంట్స్ ఎక్కువగా ఇబ్బంది పడే ఒక కంటెంట్ ని మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. అదేంటంటే మీ పిల్లలు మీ మాట వినాలంటే ప్రతిరోజు ఏదో ఒక ఇంట్లో ఏదో ఒక ప్రదేశంలో వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ ఇంట్లో వాళ్ళకి కానీ బర్నింగ్ ఇష్యూ ఏంటంటే మా పిల్లలు మా మాట వింటం లేదు, మా పిల్లలు మా చేయి దాటిపోయారు అనే ఒక మానసిక బాధతో పిల్లల కోసం ఎక్కువగా బాధపడటం మాత్రమే అనుభవిస్తున్న పేరెంట్స్ అనేక మంది ఉన్నారు. వాళ్ళకి నేను ఒక్క ప్రశ్న వేస్తాను. మీ పిల్లలు మీ మాట వినాలని మీరు అనుకుంటున్నారు, అలాగే మీ పిల్లలు మిమ్మల్ని వాళ్ళకి వచ్చిన ప్రశ్నలకి డౌట్స్కి మీరు ఎన్నిసార్లు కూర్చోపెట్టి వాళ్ళకి క్లియర్ చేశారు? ఒకసారి మనం రీథింక్ చేసుకుందాం, సెల్ఫ్ చెకింగ్ చేసుకుందాం. వాళ్ళకి తెలియక మిమ్మల్ని, మీ అమ్మాయి అవ్వచ్చు, మీ అబ్బాయి అవ్వచ్చు, వాళ్ళకి తెలియని విషయం ఏదైనా మిమ్మల్ని వచ్చి అడిగినప్పుడు మీరు ఎంత పాజిటివ్గా వాళ్ళకి రిప్లై ఇచ్చారనేది ఒకసారి ఆలోచించుకోండి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ ఇంటి వాతావరణానికే అలవాటు పడి అమ్మ లేదా నాన్న వాళ్ళ సంరక్షణలోనే ఉన్న ఆ చైల్డ్ ఎవరైతే ఉన్నారో పెద్దవుతున్న కొంతకి తన వయసుతో పాటు చుట్టుపక్కల జరుగుతున్న సొసైటీలో జరుగుతున్న అనేక విషయాల గురించి వాళ్ళకి తప్పనిసరిగా అనేకమైన తెలియని ప్రశ్నలు వస్తూనే ఉంటాయి. వాళ్ళ మైండ్లోకి ఇమీడియట్గా వాళ్ళు క్లారిఫై చేసుకోవాలని ఎవరిని సంప్రదిస్తారు? తల్లిదండ్రులు సంప్రదిస్తారు. కానీ ఇదివరకు మనము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మన తల్లిదండ్రులు ఫస్ట్ ప్రయారిటీ పిల్లలకే ఇచ్చేవాళ్ళు. వాళ్ళ అడిగిన తర్వాత కానీ వాళ్ళ అడగక ముందైనా సరే వాళ్ళ యొక్క బాగోగుల కోసం భవిష్యత్తులో ఎలా ఉండాలి అని చెప్పి అనేకమైన సక్సెస్ఫుల్ స్టోరీతో మనకి చాలా అనుభవాలు నేర్పించారు. దట్ ఈస్ వెరీ గుడ్ పేరెంటింగ్. బట్ నవేడేస్ మనం ఒక్కసారి కనుక ఈరోజు పేరెంటింగ్ ఎలాగుందని అందరినీ అంటలేదు, చాలా వరకు 90% పేరెంటింగ్ ఎలా ఉందంటే మీ అమ్మాయి కానీ మీ అబ్బాయి కానీ ఏదైనా ప్రశ్న వేసినప్పుడు మీరు చాలా బిజీగా ఉంటారు. ఎందులో మీ వర్క్లో అవ్వచ్చు, అది కొంతమందే ఎక్కువగా సెల్ ఫోన్ వాచ్ చేస్తూ బిజీగా ఉంటారు. అందులో పనికిరాని మీకు సంతోషాన్ని ఇచ్చే అనేకమైన కంటెంట్స్ చూస్తూ మీరు ప్లెజర్ఫుల్ మూమెంట్స్తో హ్యాపీ మూడ్లో ఉన్నప్పుడు మీ అబ్బాయి కానీ మీ అమ్మాయి కానీ వచ్చి అడిగితే చాలా కోపం వస్తుంది. ఈవెన్ మదర్ ఆల్సో. ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరికన్నా మాట్లాడాలంటే చాలా కష్టం. కానీ ఈరోజు ప్రపంచంలో ఏ మూలన్నా ఒక వ్యక్తితో మనం మాట్లాడాలంటే క్షణంలో పని. అది మనకి సెల్ ఫోన్ తీసుకొచ్చిన ఒక అడ్వాంటేజ్. అది చాలా మంచి పనే. కానీ ఆ సెల్ ఫోన్ని ఎంతమంది సక్రమైన వాటికి ఉపయోగిస్తున్నారు అనేది బిగ్ క్వశ్చన్. ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ఎంటర్టైన్మెంట్ అండ్ టైం పాస్ పర్పస్ ఓన్లీ. తండ్రికి ఒక ఫోను, తల్లికి ఒక ఫోను, అక్కకు ఒక ఫోను, అన్నయ్యకు ఒక ఫోను, తమ్ముడికి ఒక ఫోను.
1 year లోపు ఉన్న తమ్ముడైనా సరే వాడు ఏడుస్తుంటే వాడికి చక్కగా సెల్ ఫోన్ ఇచ్చేస్తున్నారు. ఆడందులో ఏది నొక్కుతాడో ఏం చేస్తాడో ఆడికి వచ్చిన బొమ్మలు ఏ పెట్టిస్తారు, ఆడు వాటితో చూసుకుంటూ ఇదే ప్రపంచం అనుకొని చెప్పి అందులో అలవాటు చేస్తారు. ఐ హ్యావ్ సీన్ సో మెనీ టైమ్స్. ట్రైన్లో మీరు జర్నీ చేస్తూ ఉంటే పిల్లల్ని పక్కన పడుకోబెట్టి వాళ్ళిద్దరు ఫోన్లు చూస్తూ వాడికి ఒక సెల్ ఫోన్ పడేస్తే వాడు అది చూసుకుంటూ ఉంటాడు. కనీసం వాళ్ళు అడిగినప్పుడైనా మీకు గనక వాడికి కూర్చోబెట్టి ఆన్సర్ చెప్పకపోతే ఆ ప్రశ్న వాడిని ఎట్టి పరిస్థితుల్లో క్లియర్ చేసుకోవాలి అని చెప్పి వాడిని అనేక సార్లు అదే ప్రశ్న రివైండ్ చేస్తూ ఉంటే నాన్న దగ్గరికి వెళ్తే నాన్న కోపపడతాడు, అమ్మ దగ్గరికి వెళ్తే అమ్మ కోపపడతాడు. ఒకవేళ చెప్పిన చిన్న చిన్న విషయాలు 1 minute లో చెప్పేస్తారు, వాడికి డౌట్ క్లియర్ అవ్వకుండా. ఇంకా కొంచెం ఏజ్ వచ్చిన వాళ్ళు సెన్సిటివ్ విషయాలు ఏదైనా వస్తే పెద్ద యుద్ధం జరిగిపోద్ది ఆ రోజు. ఏంటంటే అమ్మో వీడికి ఇలాంటి విషయాలు ఇప్పుడే తెలిసిపోతున్నాయి, మా అబ్బాయి పాడైపోయాడు, మా అమ్మాయి పాడైపోయింది. వాడికి ఆలోచన వచ్చిందండి, వయసుతో పాటు మీకు రాలేదా? మీరు చిన్నప్పటి నుంచి బ్రతికిన కాడి నుంచి ఈ ఏజ్కి వచ్చే వరకు మీకు ఎటువంటి ఆలోచన లేకుండానే మీరు ఒక చైల్డ్కి బర్త్ ఇచ్చారా? సో ఇట్ ఈస్ కామన్. మనిషి అని పుట్టిన తర్వాత వాడికి ఆలోచనలు వస్తూనే ఉంటాయి. అది ఏ ఆలోచనలు వస్తాయి అనేది ఎవరు చెప్పలేరు. బట్ వీ హ్యావ్ టు క్లారిఫై యాజ్ ఏ పేరెంట్. మనం క్లారిఫై చేయకపోతే వాడు ద సేమ్ ఏజ్ గ్రూప్ ఉన్న వాడు ఫ్రెండ్ని కానీ ఇంకా తెలిసిన వాళ్ళని కానీ ఇదే ప్రశ్న వాడు అడిగితే వాడికి ఒకవేళ తెలిసి ఉంటే తెలిసి తెలియని సమాధానమే నిజం అనుకొని అతను భావిస్తే అదే నిజమని వీడికి చెప్తాడు. వీడు ఇదే నిజం అనుకొని హీఈస్ ఫాలోయింగ్ హిజ్ ఆన్సర్. బట్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ నాట్ అనేది ఎవరికీ తెలియదు. కానీ వీళ్ళిద్దరు కూడా ఇంకా కొంచెం ఏజ్ పెద్దగా ఉండి తెలియని విషయాలు అయితే ఇందాక మనకి పరిచయం చేసిన ఆ సెల్ ఫోన్ ఏదైతే ఉందో ప్రపంచాన్ని మన కళ్ళ ముందు తీసుకొచ్చి పెడుతుంది. కాబట్టి ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే ఈరోజు దేని గురించి అర్థం కానీ లేకుండా ఉండే సందర్భాలు అనేవి దొరకని సిచ్యువేషన్ అనేది మనకు ఉండదు. సో he will search his question in that internet. కానీ అతనికి వచ్చే ఆన్సర్ తెలుసుకునే లోపు he may see unwanted information. మనకి అనేకమైన అన్వాంటెడ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. వాడికి రావాల్సిన డౌట్ క్లియర్ చేయనందువల్ల వచ్చే అతిపెద్ద ప్రమాదం ఏంటంటే ఈ విషయాన్ని వదిలిపెట్టి ఏ వయసులో తెలుసుకోవలసిన ఇన్ఫర్మేషన్ ఆ వయసులో తెలుసుకోకుండా చిన్న వయసులోనే పిల్లలు ఎలా అయిపోయారేంటి అలా అయిపోయారేంటి అని ఒక ఆశ్చర్యపడిపోయేదానికి నేను చెప్పే సమాధానం అంటే అది మనం చేసిన తప్పే. ఆడికి ఆ ఏజ్లో గనక మనం క్లారిటీ ఇచ్చుంటే ఓకే ఇదే నిజమని వదిలేసేవాడు. ఇంటర్నెట్ జోలికి అతను వెళ్ళవలసిన వయసులో వెళ్ళేవాడు. కానీ నువ్వు ఎప్పుడైతే చెప్పలేదో సెల్ ఫోన్ అందుబాటులో ఉంటుంది ఈరోజు. అందులో చెక్ చేసిన తర్వాత అదే ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ lakhs ఆఫ్ రావచ్చు, thousands రావచ్చు. అందులో అతనికి కావలసిన ఆన్సర్ కంటే అట్రాక్ట్ అయ్యి ఎడిక్ట్ అయ్యి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఆర్ ఇన్సిడెంట్ వాడికి కనపడద్ది. నౌ ఈజ్ ట్రయింగ్ టు ఫాలో దట్. అప్పటి నుంచి అతనికి ఏ డౌట్ వచ్చినా తల్లిదండ్రులు అడగరు. వాడికి కావాల్సింది ఏదైతే ఉందో అది సెర్చ్ చేసుకుంటాడు. వాడికి సంబంధించిన ఇన్ఫర్మేషన్తో పాటు వేరే ఇన్ఫర్మేషన్ ఇచ్చినా అతను హ్యాపీ ఫీల్ అవుతాడు. తల్లిదండ్రులకు కూడా కావాల్సింది ఏంటంటే ఈ రోజుల్లో వాడు ప్రొద్దున్నే లెగిసి స్కూల్కి వెళ్తున్నాడా, వస్తున్నాడా, హోంవర్క్ చేసుకుంటున్నాడా, పడుకుంటున్నాడా అంతవరకే. ఎందుకంటే మనల్ని డిస్టర్బ్ చేయట్లేదు కదా. డిస్టర్బ్ చేస్తే కనుక స్కూల్లో పేరెంట్స్ కొట్టారో లేదా పేరెంట్స్ తిట్టారో లేదా అలాంటివి అంటే కనుక వాళ్ళ మీద వెళ్తాం, రీజన్ కూడా తెలుసుకోకుండా దెబ్బలాడతాం.
బట్ ఊరికనే ఎవరో కొట్టరు. కొట్టడం అనేది చాలా తప్పు, మందలించాలి. కానీ ఆ సిచ్యువేషన్ బేస్డ్ మీ అబ్బాయి ఏం చేశాడు అనేది ముందు తెలుసుకోకుండా అక్కడికి వెళ్ళి ఫోర్స్ఫుల్ గా మాట్లాడి వచ్చేస్తాం. కానీ యూ హ్యావ్ టు లెర్న్ యువర్ చైల్డ్ వాట్ ఈస్ ద ఏజ్ గ్రూప్, ఈ ఏజ్ గ్రూప్ లో నువ్వు ఎలా ఉండాలి, ఈ ఏజ్ గ్రూప్ లో నీకు ఎటువంటి ప్రశ్నలు వస్తూ ఉంటాయి, ఇటువంటిలో నీకు ఎటువంటి నువ్వు సాల్వ్ చేసుకోలేని సిచ్యువేషన్లు వచ్చినప్పుడు నువ్వు ఏం చెయ్యాలి అన్నది వాళ్ళకి కరెక్ట్ గా వాళ్ళు అడగకపోయినా చెప్పటమే గుడ్ పేరెంటింగ్. వాళ్ళు అడగట్లేదు కదా అని చెప్పి మన పిల్లలు చాలా మంచిగా ఉంటున్నారు అనుకుంటాం చాలా పొరపాటు. ఎందుకంటే వాళ్ళు ఇంకేదో నేర్చుకుంటున్నారు, ఏదో ఒక రోజు తెలుస్తుంది. అప్పుడు నువ్వు బాధపడే టయానికి వాళ్ళు నీ చేయి దాటిపోతారు. వాళ్ళకి నువ్వు అప్పుడు ఇంటర్నెట్ కట్ చేద్దాం అనుకుంటావు, అప్పుడు నువ్వు సెల్ ఫోన్ వాడకుండా చూద్దాం అనుకుంటావు. అది మరీ ప్రమాదం. వాళ్ళలో అగ్రెసివ్ బిహేవియర్ వస్తుంది. ఆ అగ్రెసివ్ బిహేవియర్ వచ్చిన తర్వాత తల్లి కాదు కదా, తండ్రి కాదు కదా, ఎవరు ఏమి చేయలేని సిచ్యువేషన్. ఎందుకనంటే పాజిటివ్ గా ఉన్న మైండ్ ని అగ్రెసివ్ బిహేవియర్ వరకు తీసుకెళ్ళింది ఏంటయ్యా అంటే ఫస్ట్ కారణం మనం ఆడికి క్లారిఫై చేయనందువలన అయితే వాడు ఆ సెల్ ఫోన్ లో వాడు నేర్చుకున్న కంటెంట్స్ చుట్టూ వాడు మైండ్ తిరుగుతూ ఉండటం వల్ల ఎంతసేపు వాడికి ప్లెజర్ఫుల్ మూమెంట్స్ వచ్చే ఇన్ఫర్మేషన్ నువ్వు చెప్తేనే వింటాడు. వాడి కష్టమైన పనులు హోంవర్క్ చెయ్యి, 100కి 100 మార్క్స్ తెచ్చుకో, లేదు మంచి కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వంటే అవన్నీ వాడికి చాలా ఇబ్బందిగా కష్టంగా చెప్పిన వాళ్ళ మీద కోపం వచ్చేలాగా అనిపిస్తుంది. వన్స్ అగైన్ ఐ ఆమ్ టెల్లింగ్, అందరు పేరెంట్స్ గురించి చెప్పట్లేదు, బట్ ప్రజెంట్ జనరేషన్ ఎలాగుందనేది మీరు చూస్తే ఈవెన్ 3rd క్లాస్ 4th క్లాస్ చిల్డ్రన్ కూడా మనకంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది త్రూ దిస్ సెల్ ఫోన్. యూ షుడ్ యాక్సెప్ట్ దిస్. ఎందుకనంటే వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ అలా తెలుసుకుంటున్నారంటే కారణం మన వాళ్ళకి సరిగ్గా ఇన్ఫర్మేషన్ అవ్వట్లేదు, సరైన పేరెంటింగ్ చేయట్లేదు. వాడు పెరుగుతున్న కొద్దీ వాడికి ఇంకా కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఉంటది. కానీ నువ్వు అలవాటు చేసిన తర్వాత వాడిని ఆపేయటం అనేది ఎవ్వరి తరం కాదు. సో చాలా మంది నేను కౌన్సిలింగ్ ఇస్తున్నప్పుడు మా అబ్బాయి సెల్ ఫోన్కి ఎడిక్ట్ అయిపోయాడండి, ఎగ్జామ్స్ టైంలో కూడా సెల్ ఫోన్లో చూస్తున్నాడంటే ఎడిక్ట్ అయిపోతారు. మనకి ఏదో ఎడిక్ట్ అయిపోయినట్టు ఒక రకంగా ఫోను. ఎవ్రీబడి ఫోన్ దగ్గర ఎవరి దగ్గర అయితే ఈ రోజు ఫోన్ ఉందో, సారీ అందరి దగ్గర ఫోన్ ఉంది, నేను తప్పు మాట్లాడాను. ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు సెల్ ఫోన్కి ఎడిక్షన్ అయిన వాళ్ళే. దాన్ని కావాల్సినంత మాత్రమే ఉపయోగించుకొని సెల్ ఫోన్ పక్కన పెట్టినా మన ఖాళీ దొరికినప్పుడల్లా మన చెయ్యి సెల్ ఫోన్ మీదకి వెళ్ళిపోద్ది. దట్ ఈస్ ద ఎడిక్షన్. అయితే మైండ్ మెచ్యూరిటీ ఉన్న వాళ్ళు దీనివల్ల మనకు ప్రమాదం అనుకునే వాళ్ళు అడ్జస్ట్ అవుతారు. ఎందుకంటే అందరూ ఒకేలాగా ఉండరు. ఒక్కొక్కడికి ఒక్కొక్క లైఫ్ గోల్ ఉంటుంది, ఒక్కొక్క డ్రీమ్ ఉంటుంది. అవి రీచ్ అవుదాం అనుకున్నవాడు ఎప్పుడు అతనికి ఉపయోగపడే కంటెంట్స్ మాత్రమే చూస్తాడు, అందులో డెవలప్ అవుతూనే ఉంటాడు. వాళ్ళు బహు తక్కువ. కానీ సెల్ ఫోన్ ఎడిక్ట్ అయిపోయిందనంటే ఎడిక్ట్ చేసింది ఎవరు, అలవాటు చేసింది ఎవరు? ఈ రోజుల్లో చిన్నపిల్లాడు 3rd క్లాస్ వాడు 4th క్లాస్ వాడికి ఇన్స్టాలో అకౌంట్ ఉందంటే వాళ్ళ తండ్రులు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు. ఆడికి ఎంతమంది వ్యూవర్స్ ఉన్నారు, ఎంతమంది లైక్లు వచ్చినాయి, ఎంతమంది ఇష్టపడ్డారు. ఒకవేళ అన్లైక్ కొట్టుంటే గనక అయ్యో ఆడు చిన్న పిల్లోడు చేసినా సరే కనీసం అన్లైక్ కొట్టాడు, వాడికి బుద్ధి ఉందా లేదా అని చెప్పి తిట్టి ఆ పిల్లల ముందే మనం వాడికి హౌ టు రియాక్ట్, నీకు ఇష్టం లేని పని చేసిన వాళ్ళు ఎలా రియాక్ట్ అవ్వాలి అని నేర్పే సిచ్యువేషన్లో మనం ఉన్నాం. కాబట్టి ఫస్ట్ వీ హ్యావ్ టు చేంజ్, మనం మారాలి. అంటే ఇప్పుడు వరకు ఇంత స్టేజ్లోకి వెళ్ళిపోయింది కదా, ఈ సెల్ ఫోన్ అడిక్షన్ అన్నది మనం మాన్పించవచ్చా అని అంటే గనక
మార్పు అనేది ప్రతి మనిషిలో ఏదో ఒక రోజు తప్పనిసరిగా జరుగుద్ది. ఆల్రెడీ ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఈ రోజు నుంచే మీ పేరెంటింగ్ అంటే ఏంటో వాళ్ళకి రుచి చూపించండి. పెద్దవాళ్ళు అయిన తర్వాత ఆల్రెడీ ఎడిక్ట్ అయి ఉన్న వాళ్ళకి ఈ రోజు నుంచి అయినా వాళ్ళతో కొంత సమయం గడపండి. వాళ్ళు గడపలేని సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయినా సరే ఏదో ఒక అవకాశం కల్పించి వాళ్ళతో మాట్లాడి మార్చటానికి ప్రయత్నం చేయండి. అప్పుడు వాళ్ళు తప్పనిసరిగా మారుతారు. మీరు మా మాట వినట్లేదని బాధపడవసరం లేదు, చెడిపోయారని బాధపడవసరం లేదు. ఎవరి లైఫ్ ఎలా ఉంటుందనేది నువ్వు కన్న తండ్రివైనా కన్న తల్లివైనా సరే వాళ్ళ యొక్క లైఫ్ని నువ్వు డిసైడ్ చేయలేని సిచ్యువేషన్స్ చాలా ఉంటాయి, ఐదర్ గుడ్ ఆర్ బ్యాడ్. బట్ వీ హ్యావ్ టు ట్రై. ఇలా ఉండాలని చెప్తాం. ఒక్కొక్కళ్ళు నా చేయి దాటిపోయారు, ఇంకా ఇంకా ఎందుకు పనికిరాని అనుకున్న వాళ్ళు దే విల్ క్రియేట్ మెరాకిల్స్, అద్భుతాలు సృష్టించే వాళ్ళు కూడా ఉంటారు. అప్పుడు వరకు టాప్ లెవెల్లో ఉన్న వాళ్ళు ఏదైనా ఒక ఎడిక్షన్కి ఎడిక్ట్ పడ్డ వాళ్ళు దాని నుంచి మారలేక ఆ ఎడిక్షన్కే బానిస అయిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి మన ప్రయత్నం మనం చేద్దాం. ఈ రోజు నుంచి సెల్ ఫోన్ మానిపించేసేయాలని ఈ రోజే నిర్ణయించుకోమాకండి. ఫస్ట్ వాళ్ళతో మనం టైం స్పెండ్ చేసి వాళ్ళని మన దారికి తెచ్చుకున్న తర్వాత వాళ్ళలో మార్పు చూడండి. మార్పు వస్తే గనక ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ కామెంట్స్. థ్యాంక్ యూ.